మొదట సభా సరస్వతికి నమస్కరిస్తున్నాను. మా సోదరులు ఆచార్య బాలగంగాధరరావు గారికి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ నిలబడే అవకాశాన్ని కలగజేసినటువంటి పెద్దలందరికీ మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వ్యక్తిగతంగా కంటే మా నాన్నగారు కొత్త సత్యనారాయణ చౌదరి గారిగా కంటే కళాప్రపూర్ణ కొత్త సత్యనారాయణ చౌదరి గారిగానే నేను చెప్పటానికి ప్రయత్నం చేస్తాను. 40 సంవత్సరాల నుండి వారితో నాకెంతో పరిచయం. ఎన్నెన్నో కృతులను రచించి ఎవరికీ చెయ్యి చాపక తన రచనల ద్వారా అందిన సొమ్ముతోనే మరెన్నెన్నో పుస్తకాలను ప్రచురించిన అభిమాన తనుడు అని ఆచార్య ఎన్జి రంగాజీ అభిమానంగా చెప్పింది. హీ వాజ్ ఎ గ్రేట్ స్కాలర్, హీ వాజ్ ఫియర్లెస్ ఇన్ ద క్రిటిసిజం అని డాక్టర్ బి గోపాలరెడ్డి గారు నమ్మకంగా చెప్పింది. తన పేరులోని సత్యాన్ని ఆచరణలో చూపి నిర్భీకంగా నిశిత విమర్శలు వెలయించి ఆంధ్ర సాహిత్యని సుసంపన్నం చేసిన విద్వద్వరులు అని డాక్టర్ సి నారాయణరెడ్డి గారు సాహితీ కోణంలో గమనించి పలికింది. ఆయన ఉత్తమ పండితుడు, ఉదాత్త విమర్శకుడు, ఆదర్శ అధ్యాపకుడు, సత్యాన్ని నిర్భయంగా శాస్త్ర ఆధారాలతో ఆవిష్కరించే వచోపటిమ వారిది అని ఆచార్య తూమాటి దొణప్ప గారు సాధికారికంగా చెప్పింది. మా పరిచయం 25 ఏళ్ల నాటిది. వారి అశేష సేముషి, వారి విద్వత్తు, వారి నిశిత పరిశీలన దృష్టి మరువరానిది అని డాక్టర్ దాశరథి అభిప్రాయపడింది. అన్ని మంచి పుస్తకాలు రాసిన వారు, తెలుగు వ్యాకరణంలో అంతటి పాండిత్యం ఉన్నవారు ఇంకొక 2-3 కూడా ఉన్నారో లేదో అని ఆచార్య కె సచ్చిదానందమూర్తి సందేహించింది. వారు నాకెంతో ఆప్తమిత్రులు, వారి కీర్తిమూర్తి చాలా గొప్పది అని ఆచార్య బి రామరాజు గారు సస్నేహంగా పలికింది. His contribution to Telugu language, literature and criticism is massive and very valuable అని శ్రీ ఆవుల సాంబశివరావు గారు న్యాయ నిర్ణయం చేసింది కళాప్రపూర్ణ కొత్త సత్యనారాయణ చౌదరి గారి గురించి. శిష్యునికి గురువుగా మేం చేసిన ఉపకారం కంటే సహస్ర గుణంగా కులపతి రచనలో మా పేర్లు సార్వకాలికమయ్యేలాగా చేసిన కృతజ్ఞ శిఖామణి అతడు. తన బహు గ్రంథాలతో అతడు అమరుడు, ధన్యజీవి అనే గురువులు ఆచార్య వరదాచార్యుల గారు శిష్యునిపై తమ అభిప్రాయం ప్రకటించింది. 4 ఏళ్ల పాటు నిరంతర సన్నిహితత్వంతో మనసున కత్తుకున్న నీ బహిరంతర స్వరూపం మరపునకు రాలేదు. ఆనాటి నీ బాల్య కోమలత్వం, నీ వినీత విశుద్ధ